హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ వేర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ కేక్ చాలా స్పెషల్ కేక్ అండి నాకు, ఎందుకంటే ఇది మా బాబు బర్త్డేకి నేను చేసిన కేక్. 3.5 kg కేక్ అండి. మన కేక్ కాబట్టి సో మనకి వెయిట్ అంత దాంతో సంబంధం లేదు. మనకు నచ్చిన విధంగా నచ్చినంత ఫిల్లింగ్ వేసుకొని బాబుకు నచ్చిన విధంగా చేసిన కేక్ అనమాట ఇది. మీరు చూస్తున్నది వచ్చేసి 4.5 inch టిన్ అండి. ఇందులో 1/2 kg బేక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మూజ్ అండి. విప్పింగ్ క్రీమ్లోకి గనాష్ వేసాను. మన ఇది 2:1 రేషియో అనుకోండి. ఇది కొంచెం చూసారా, పిల్లలైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో ఈ కేక్ తిన్న తర్వాత. అసలు చేసిన కేక్ మొత్తం అయిపోయింది, ఒక్క పీస్ కూడా మిగలలేదండి. ఆ రోజు డిన్నర్ పార్టీ చేసాము. బాబు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మీకు ఒక విషయం చెప్పనా అండి, ఈ బర్త్డేకి నేను మా బాబుకి సైకిల్ గిఫ్ట్ చేశానండి. నేను ఈ బేకింగ్ జర్నీలో నేను ఎర్న్ చేసిన మనీతో మా బాబుకు నేను గిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి 1.25 kg 8 inch టిన్లో అంత నేను బేక్ చేసుకున్నాను. బేస్ ఏమో 1.25 kg ఉండదు, కానీ మనం ఫైనల్ అంతా చేసిన తర్వాత అది అంత వెయిట్ వస్తుంది అనమాట. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. చెప్పాను కదా, వెయిట్ గురించి ఏం ఆలోచించలేదు. మా ఇంటి కేక్ కాబట్టి నాకు నచ్చినంత ఫిల్లింగ్ వేసుకున్నాను. బాబుకి నచ్చిన విధంగా చేశాను అనమాట కేక్. ఇది 3 tier, ఫస్ట్ 3 tier చేద్దాం అనుకున్నాను, కానీ కెప్టెన్ అమెరికా, స్పైడర్ మ్యాన్, కానీ ఇంట్లో ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి, అంత నాకు టైం సరిపోలేదండి. లాస్ట్కి ఇంకా అది కెప్టెన్ అమెరికా సపరేట్గా చేశాను, ఇది స్పైడర్ మ్యాన్ సపరేట్గా చేశాను. స్పైడర్ మ్యాన్ 2 tier లాగా చేశాను. చూసారా గనాష్ ఎంత థిక్గా ఉందో. ఇదిగోండి, బయట వాళ్ళకు కూడా ఇలానే వేస్తాను ఆర్డర్ వచ్చిన కేక్స్కి. ఇది మన కేక్ కాబట్టి మనం ఇంకా కొద్దిగా మనకు నచ్చినంతలో అన్నీ యాడ్ చేసుకొని చేస్తాం అనమాట. ఇదిగోండి చాకో చిప్స్ మొత్తం అంతా మూస్తోనే చేశాను అనమాట. చాలా బాగుంటుందండి మూస్ టేస్ట్. విప్పింగ్ క్రీమ్లో గనాష్ యాడ్ చేస్తే మనకు బాగా ఉంటుంది టేస్ట్ అనేది, చాలా బాగా తెలుస్తుంది. ఇదిగోండి చూసారా నేను ఎంతెంత చాకో చిప్స్ వేస్తున్నాను. ఇప్పుడు 3rd లేయర్ కూడా పెట్టాను. ప్రతి టియర్ 4 లేయర్స్. అంటే ఎప్పుడైనా టియర్ కేక్ చేసేటప్పుడు అన్ని టియర్స్ ఈక్వల్ సైజులో ఉండాలండి. ఒకటి 3 కట్ చేసి, ఒకటి 4 కట్ చేసి, ఒకటి 2 కట్ చేసి అలా చేయకూడదు. ఏ కేక్ తీసుకున్నా ఈక్వల్ హైట్లోనే ఉండాలి. అప్పుడు మనకు చూడ్డానికి కూడా చాలా ఈవెన్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇది వచ్చేసి 10 inch దాంట్లో మనం 2 kg వెయిట్ కేక్కి ఎంత బేస్ బేక్ చేసుకుంటామో అంత బేక్ చేశాను అనమాట. బేస్ వచ్చేసి 1 kg దగ్గర వస్తుందండి వెయిట్. 1 kg కంటే కొద్దిగా ఎక్కువే వచ్చింది. ఇంకా మిగిలిన ఫిల్లింగ్స్ అంతా చేరి అప్రాక్సిమేట్గా 2 kgs అవుతుంది. ఇది బోర్డ్ వచ్చేసి 14 inch బోర్డ్ అండి. 14 inch బోర్డ్ తీసుకున్నాను. ఇది చూసారా గనాష్ వేస్తున్నాను. గనాష్, చాకో చిప్స్ నేను సోకింగ్ చేశాను. పైన కేక్ లేయర్ మీద కూడా నేను ఈ మన మెల్ట్ చేసిన గనాష్ యాడ్ చేశానండి. టేస్ట్ బాగుంటుంది కదా, మనమే కదా తింటాము. ఇప్పుడు అందరికీ వంట ఎలాగో నాకు కేక్ అలాగనమాట, ఇంట్లో ప్రోడక్టే కాబట్టి. సో అది చూసారా, ఈ అమ్మాయి పేరు జెస్సీ అనమాట. ఇక్కడే మేము ఉన్న దగ్గరే తెలుగు వాళ్ళు ఉంటారు. అమ్మాయి నిలబడి చూస్తుంది, ఏం చేస్తున్నారా ఆంటీ, ఏం వేస్తున్నారా ఆంటీ అని మాట్లాడుతూ ఉందన్నమాట. నేను చెప్పాను వీడియో మధ్యలో, జెస్సీ హాయ్ చెప్పు. అదిగోండి హాయ్ చెప్తుంది అందరికీ. తన పేరు జెస్సీ అనమాట. తను ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో, తన కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. దగ్గర నిలబడి మరీ చూస్తుంది కేక్ ఎలా. అదిగోండి హాయ్ చెప్పింది మీ అందరికీ. సో ఇది చూసారా చాకో చిప్స్, గనాష్. ఇది నేను ఈ కేక్ ఇలా చాలా ఇష్టంగా చేసుకున్నాను, మా బాబుదే కాబట్టి. సో అలాగనమాట. ఇది కెప్టెన్ అమెరికా చేశాను అనమాట దీని మీద. ఇదిగోండి ఇప్పుడు న్యూట్రల్. ఈవినింగ్ చూసారా 5:12 అయిపోయింది. 7కి అందరినీ ఇన్వైట్ చేశాను. క్రమ్ కోటింగ్ చేసేసి ఫైనలైజింగ్ చేసి ఫ్రిడ్జ్లో సెట్ చేసేసాను అనమాట. ఇక్కడ నేను ఏం మిస్టేక్ చేశానంటే, న్యూట్రల్ జెల్ కొద్దిగా ఏదో అయ్యిందండి. వాటర్తో మిక్స్ చేసిన తర్వాత నాకు ఎందుకో తక్కువ అనిపించి న్యూట్రల్ జెల్ ఇంకా యాడ్ చేశాను. అలా యాడ్ చేయకూడదు, తర్వాత అర్థమైంది నాకు నేను చేసిన మిస్టేక్. సో మీరు ఎప్పుడు అలా చెయ్యొద్దు, మొత్తం అంతా చేసిన తర్వాతే అప్పుడు యాడ్ చేసుకోండి. దీనికి నా దగ్గర టాయ్స్ కూడా ఉన్నాయండి మా బాబువి. నేను ఆ టాయ్స్ కేక్ మీద పెట్టాను అనమాట. ఇదిగో న్యూట్రల్, ఇది చూసారు ఎంత బాగుందో, రెడ్ కలర్ న్యూట్రల్ జెల్.
చూడండి చాలా బాగుంది. ఇది నేను అలా కలపలేదు, అది ఎందుకు అలా మిస్టేక్ అయిందనమాట. అంటే నేను తక్కువ వస్తుందేమో అని యాడ్ చేశాను, అలా చేసి ఉండకూడదు. నేను అలా చేశాను కాబట్టి అది బబుల్స్ లాగా ఫామ్ అయ్యింది మధ్య మధ్యలో. ఇదిగోండి చూసారా నేను ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో. మొత్తం సైడ్కి పైన అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి, ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా. మరి ఎక్కువగా వేసినా కూడా గనాష్ అంతా కారిపోతుంది అనమాట, అంటే పైన వేసే లైన్స్కి. అదే గనాష్ ఉంది కదా, అది నేను పైపింగ్ బ్యాగ్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉన్నాను అనమాట. సో అది కొంచెం చూడండి ఇలా వేసి కిందకు కూడా లైన్స్ వేయాలి. అది టైం అయిపోయింది, ఎంత హడావిడి అయిపోయింది అనమాట. ఒకవైపు వంట, ఒకవైపు కేక్. ఇందులో నా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారండి వంట చేయడానికి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్కి కూడా తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, హిందీ ఫ్రెండ్స్ ఉన్నారు. మేమున్న ఎన్విరాన్మెంట్కి, మేమున్న దగ్గర అందరితో ఫ్రెండ్షిప్ చేస్తామండి. అలా ఏం కాదు, మనకు స్టేట్తో సంబంధం ఉండదు. ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్ అండి, అంతే. ఇదిగోండి ఇది వెబ్ ప్యాటర్న్ అనమాట, స్పైడర్ మ్యాన్ కేక్ కదా. సో అలా నేను కేక్ మీద వెబ్ ప్యాటర్న్ ఇచ్చాను. మీరు చూసారా నేను ఎలా వేస్తున్నాను. ఈ కేక్లో చిన్న స్టోరీ చెప్పాలనుకున్నాను. ఇందులో హ్యాపీనెస్ ఏంటంటే, నేను అర్న్ చేసిన పాకెట్ మనీతో నేను నా పిల్లలకి సైకిల్ గిఫ్ట్ ఇచ్చాను. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. ఇదిగోండి ఈ వెబ్ కూడా ఫినిష్ చేశాను, సైడ్స్ కూడా వేశాను. కానీ అది చాలా కష్టం అండి సైడ్స్ వేయడం. నేను ఎప్పుడు సరిగ్గా వేయలేకపోతాను, ఎందుకో మరి తెలీదు. ఎంత ట్రై చేసినా రాదు నాకు. దీని మీద వైట్ వేయాల్సి ఉండింది, నేను ఇంకా ఇదే వేసేసి ఫినిష్ చేశాను. అదిగోండి చూస్తున్నారా, సైడ్స్కి వేశాను. కొద్దిగా న్యూట్రల్ జెల్ ఎక్కువ అయింది, అది కిందంతా పడిపోయింది. ఇదిగోండి ఈ గనాష్తో వేస్తుంది కూడా లైన్ అక్కడక్కడ సరిగ్గా రాలేదు. ఇదిగోండి క్లమ్జీ అయిపోయింది. ఏమంటే మాకి ఇదిగోండి మా బాబు, మా పాప. బాబు పేరు కుశల్, పాప పేరు నందన. మీరందరూ మా పిల్లల్ని విష్ చేయండి, బ్లెస్ చేయండి. విషెస్ కాదు, బ్లెస్ చేయండి అందరూ. ఇదిగోండి మా బాబు, మా పాప, పక్కన నేను మా వారు ఉన్నాము. ఇదిగోండి మా వాడి హ్యాపీనెస్ అనమాట. ఇది వీడియో ఇదే. బాయ్ బాయ్.